కేసీఆర్ నార్మల్ కాల్స్ తీసుకుందాం. 3% మంది పెరిగారు. ఏమనిపిస్తుంది 3% మంది పెరిగితే? అంటే తెలుగు రాష్ట్రాల్లో 3% మంది మన నీళ్లు తాగి, మన భరతమాత, మన తల్లి ఒడిలో పడుకుంటూ, మన నేలపై పండిన ధాన్యం గింజలు తింటూ, మన గాలి పీలుస్తూ పాకిస్తాన్కి జై కొడుతున్నారు. 3% మంది, 300 మందికి 14,000 మంది వస్తే దాంట్లో 3% మంది అంటే సుమారు 400 మందికి దగ్గరగా 340 మంది ఇందులో ఉన్నారు. ఓకే, ఒక కాలర్ మనం తీసుకుందాం. మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో, ఎవరండి? 2 కాదు 3. ఇప్పుడు ఆ 2 కాదు 3కి పెరిగారు. అదే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి కావాలంటే నేను కూడా ఇస్తాను. వాళ్ళకి మంచిగా సన్మానం చేసి పంపిద్దాం. అదే పిలుపునిచ్చాం. ఫ్లైట్ కట్టిస్తాం, కావాలంటే జనం మరీ ఎక్కువ ఉంటే షిప్ కట్టిస్తాం, కావాల్సిన ధాన్యం గింజలు ఇస్తాం మా రైతుల దగ్గర నుంచి. మీ దేశానికి అట్టాటి ఎదవలు ఎందుకండి మన దేశంలో? మన గాలి పీలుస్తూ, మన తిండి తింటూ, మన వ్యవహారం చేసుకుంటూ ఇదంతా చేసి పాకిస్తాన్ చెందిన వాడిని అసలు ఏడన్నారో పట్టుకోండి, కాల్చి చెందుదామండి, కాల్ చేయాలండి. అట్టటాలు కరెక్ట్ అండి, పడేయాలా? కాల్చొద్దులండి, పంపించేద్దాం. పాపం వాళ్ళ దేశానికి పంపించేద్దాం. అసలు పంపించి అసలు ఇమీడియట్లీ వాళ్ళు ఎక్కడున్నారో అసలు వాళ్ళని చూసి ఇమీడియట్లీ పంపించాలండి పాకిస్తాన్ అట్టటోళ్ళని. అవును, వాళ్ళు మన గాలి పీల్చుకుంటూ, మన తిండి తింటూ, మన దగ్గర ఉంటూ, మన దగ్గరకు వచ్చి బతుకుతూ బానిసలు వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటారా? అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మరో కాలర్ ఉన్నారు, ఆయన ఎన్సీసీలో చేశారంట. సార్ మాట్లాడదాం. హలో అండి. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. సార్ నేను ఓల్డ్ ఎన్సీసీ స్టూడెంట్. నమస్తే అండి, వెరీ నైస్. సార్ మన సహనాన్ని పరీక్షిస్తున్నారు సార్ పాకిస్తాన్ అనే వాళ్ళు. మన సహనాన్ని పరీక్షిస్తే మనం అందరం భారతీయులు అందరం ఉమ్మడిగా ఉండి, అది ఒక రాజకీయ నాయకులు కాదు, అందరూ ఈ టైంలో అందరూ ఉమ్మడిగా ఉండి పోరాడాలి సార్. అవును, 90 విషయంలో ప్రతి భారతీయుడు ఒక సైనికుడు అవ్వాలి. ఈ విషయంలో ఇప్పుడున్న పొజిషన్ లో కరెక్ట్. ప్రతి భారతీయుడు ఒక సైనికుడు అయ్యి తన ప్రాణాలనైనా అర్పించి దేశం కోసం పోరాడాలి సార్. దాంట్లో నేనున్నాను సార్. నేను ఆత్మాహుతి దళమైన అవుతా. కరెక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా స్పందించినందుకు. అందరూ స్పందిస్తున్నారు. మతాలకు అతీతంగా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని మతాల వారు కాల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని మతాల వారు కాల్ చేసి పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు మా దేశంలో ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్, ఆశ్చర్యకరం ఏంటి అంటే ఏకంగా 3% మంది, 14,500 మంది ఓట్ చేస్తే ఏకంగా 3% మంది ఇందులో పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఉన్నారు. అందుకే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికైనా అడుగుతున్నాను, బాబు మీ దేశానికి వెళ్ళిపోవడానికి, మీకు నచ్చిన దేశానికి వెళ్ళిపోవడానికి కావాల్సిన ఫ్లైట్ ఏర్పాట్లు, టికెట్ ఏర్పాట్లు, ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాట్లు, ప్రత్యేక షిప్ ఏర్పాట్లు మా దేశ పౌరులు, ప్రభుత్వం కలిసి, సైనికులు కలిపి చేస్తాం. మిమ్మల్ని దేశం పంపించేయడానికి ఇష్టం లేకుండా పక్క దేశానికి, శత్రు దేశానికి జై కొడుతూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు. ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇది, నా అడ్రస్ ఇది అని వాళ్ళు మాత్రం చెప్పడం లేదు. మేము ఫోన్ నెంబర్ ఇచ్చాం, మీరు కాల్ చేసి పోనీ ఎందుకు జై కొడుతున్నారో చెప్పండి. ఆ 3% మంది ఉన్నారు కదా, మీరు జై కొట్టడానికి కారణం ఏంటో చెప్పండి. మీరు భారతదేశంలో ఎందుకు ఉంటున్నారో చెప్పండి. మీకు ఇష్టమైన దేశంలో కాకుండా భారతదేశంలో ఎందుకు ఉంటున్నారో చెప్పండి. ఆ నెంబర్లో మీరు పాకిస్తాన్కి జై కొట్టేవాళ్ళు. మరో కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో హలో అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు సార్ ముందుగా జై శ్రీరామ్ సార్. సార్ ఇప్పుడు ముందుగా 8th క్లాస్ అబ్బాయి మాట్లాడారు చూడండి, ఉమేర్ అని చెప్పేసి. హలో హలో, అర్థం ఏమన్నారు సార్? ఇంతకు ముందు మీకు ఒక కాలర్ చేశారు, ఉమేర్ అని చెప్పేసి, 8th క్లాస్ అబ్బాయి. 8th క్లాస్ అబ్బాయి, అవును. తను నాతోటే ఉంటాడు. ప్రతిరోజు నా టీవీలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ తను లైవ్ లో చూస్తుంటాడు. తను చాలా ఇన్స్పిరేషన్ అయిపోయి మీకు కాల్ చేసి తను ఇవ్వడం మొదలు పెట్టాడు ఇప్పుడు. అలాగే చెప్తున్నాను సార్, పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి ఇక్కడ హిందువులుగా ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి మన భారతదేశంలో బ్రతికి మన నీళ్లు తాగి మన తిండి తిని వాళ్లకు వత్తాసు పలుకుతున్న వారికి పంపించడానికి నా వంతుగా చెప్తున్నాను. నా 1 month దాదాపు నేను కట్టే ఈఎంఐ 1 lakh పైన ఉంటే సార్
నా వంతుకు 1 lakh పైన ఈఎంఐలు కట్టేది ఒక నెల నాది కాదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళు ఎవరున్నా సరే సార్ నాకు కాల్ చేయండి. నేను నా సొంత డబ్బులతోటి వాళ్ళకి ఫ్లైట్ బుక్ చేసేసి వాళ్ళకు కావాల్సిన మొత్తం సరుకులు ఇచ్చి మరీ పంపించేస్తాను సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మా సోదరుడు మరొకరు కాల్ చేశారు. 1 lakh ఇస్తారంట మిమ్మల్ని మీ దేశానికి పంపించేయడానికి, ఖర్చులకు డబ్బులు ఇస్తారంట, ఇంకేమన్నా కావాలంటే తిండికి కూడా ఏమన్నా కావాలంటే ఇస్తారంట మిమ్మల్ని మీ దేశానికి పంపించేయడానికి. పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు మా భరతమాత బిడ్డలు కాదు. మా భరతమాత బిడ్డలు మతాలు ఉండొచ్చు, ఎన్ని సంప్రదాయాలు ఉండొచ్చు, మేమందరం ఒక్కటే. కానీ పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు మా వాళ్ళు కాదు, వెళ్ళిపోవచ్చు. ఇదిగో మరో సోదరుడు కాల్ చేసి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తానని అంటున్నారు. సోదరి మనులు కూడా ఎవరైనా కాల్ చేయొచ్చు. ఒకరిద్దరు కాల్ చేశారు, ఇంతకుముందు మనం చూసాం. సోదరి మనులు కూడా ఎవరైనా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఎక్కువ మంది రైతులు కూడా మనకి కాల్ చేస్తున్నారు. పంట పండించే రైతులు కూడా మనకి కాల్ చేసి వాళ్ళని మీ దేశం పంపించేయడానికి మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. మిమ్మల్ని ఏదో చేస్తామని అంటలేదు, మీ పైన పగతో మాట్లాడట్లేదు. మీరు హాయిగా వెళ్ళిపోండి దేశం విడిచి అంటున్నారు. బలూచిస్తాన్ 2 అయిపోయింది, పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. బలూచిస్తాన్ బలూచిస్తాన్ దేశం ఏర్పడిందని వాళ్ళ స్వయం ప్రకటిత దేశాన్ని ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయిందని బలూచిస్తాన్ వాసులు చెప్తున్నారు. మేము ఇక్కడ నుంచి స్వయం ప్రకటిత దేశం, మా దేశం స్వతంత్ర దేశం అని చెప్తున్నారు. బలూచిస్తాన్ ఒక సెపరేట్ దేశంగా ఏర్పడింది అని పాకిస్తాన్ నుంచి విడిపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది కొంతమంది భారతదేశంలో ఉన్న ఆ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళకి నచ్చడం లేదు, పాకిస్తాన్ విడిపోవడం నచ్చడం లేదు. అందుకే వీళ్ళు ఈ కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి చెప్తున్నా, భారత్ మాతాకి జై. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, పీసీఆర్. హలో, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే అండి. వీరాంజన్ అంటే హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఈ 2% ఎవరైతే ఉన్నారో ఈ ఓటింగ్ చేసే వాళ్ళని 3% వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలండి. 3% అయ్యింది వచ్చిన ఏమన్నారు అర్థం కాలేదు. ఈ 2% ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3% అయ్యి ఉంటారండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండి మన తిరిగి ఇంటూ అటు చేయకూడతారంటే వాళ్ళని ఇంకా సహించొద్దండి మనం అసలు. ఎందుకంటే ఇంతకుముందు ఇలా క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు టపాసులు కావచ్చు ఇలాంటివి చేసేవాళ్ళు. ఈసారి అలా కాల్చారంటే వాళ్ళని ఇమీడియట్ గా దగ్గర ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళని ఉగ్రవాదులు చేసి ఒకసారి పట్టుకుంటే కానీ అందరూ సక్సెస్ అవుతారండి. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు అన్నట్టు బహుశా వాళ్ళు స్లీపర్ సెల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. బహుశా వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ అయ్యి ఉంటారు. వీళ్ళైతే భరతమాత బిడ్డలు అయితే కాదు. మా భరతమాత బిడ్డల్లో రకరకాల మతస్థులు ఉండొచ్చు, రకరకాల సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉండొచ్చు, భూభాగాలు రకరకాల రాష్ట్రాల్లో నివసించే వాళ్ళు ఉండొచ్చు. ఏ మతమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా మేమందరం భరతమాత ముద్దు బిడ్డలం. ఫస్ట్ మేము భరతమాత ముద్దు బిడ్డలం, ఆ తర్వాతే మాకు మతాలు సంప్రదాయాలు ఇవన్నీ. కానీ ఈ 3% మంది మాత్రం మా భారతదేశంలో ఉన్నవాళ్ళు కాదు. బహుశా వాళ్ళు స్లీపర్ సెల్స్ అని అనుకుంటూ ఉన్నాం. అందుకే మాకు డౌట్స్ వస్తున్నాయి. స్లీపర్ సెల్స్ ఎప్పుడో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు లేదా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి వాళ్ళు అయ్యుండి ఉండొచ్చు. భరతమాత బిడ్డలు అయితే కాదు. అందుకే మీ దేశానికి వెళ్ళిపోండి. ఒకవేళ యుద్ధ వాతావరణం కదా, ఎటు వెళ్ళాలో తెలియక ఎక్కడైనా దాక్కుని ఉండుంటే మా